హలో గైస్, ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒకటే వర్డ్, అది పెద్ది పెద్ది పెద్ది. ఈగర్లీ మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ మన బుజ్జి బాబు గారు చాలాసార్లు డేట్స్ అయితే మార్చారు, రిలీజ్ డేట్స్ అయితే మార్చారు. ఇప్పుడు ఫైనల్గా జూన్ 4న రిలీజ్ అయితే చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సాంగ్స్ రిలీజ్ అయిపోయి ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. ట్రైలర్ అయితే వచ్చేసాక ఇప్పుడు ఒక కంపారిజన్ అయితే చేస్తున్నారు. చాలా చాలా చోట్ల అయితే నేనైతే చూశాను. ఆ కంపారిజన్ ఏంటి అంటే కనుక గేమ్ చేంజరు తర్వాత పెద్ది రెండుకి కంపారిజన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ వేరే, పెద్ది వేరే. కానీ ఏంటి అంటే కనుక స్టోరీ బట్టి చూస్తే కనుక గేమ్ చేంజర్లో కూడాను ఒక కాలేజ్ డ్రాప్ కావచ్చు, తర్వాత ఐపీఎస్ అయ్యి ఐపీఎస్ నుంచి ఐఏఎస్ నుంచి తర్వాత వచ్చేసి పొలిటికల్లోకి అయితే సీఎం అయితే అయిపోతారు, పొలిటికల్కి అయితే వచ్చేస్తారు. అది ఒక స్టోరీ. తర్వాత ఈ పెద్దిలో మనమైతే చూసుకున్నట్టయితే కనుక ట్రైలర్ పరంగా చూస్తే కనుక చాలా చోటు అదే చెప్తున్నారు. ఏంటి అంటే కనుక ఫస్ట్ అయితే కనుక క్రికెటర్ అంటారు, తర్వాత వచ్చి కుస్తీ అంటారు, తర్వాత వచ్చేసి ఫైనల్కి బాక్సర్ అంటారు. ఇలా సేమ్ స్లాగ్ అయితే ఉంది. రొటీన్ స్టోరీ అవ్వే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయి అని చెప్పేసి చాలా అయితే వస్తున్నాయి. కానీ మీరు చూసుకున్నట్టయితే కనుక చాలా మూవీస్, చాలా స్టోరీస్ కూడా రొటీన్ స్టోరీసే. ఆల్రెడీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా చెప్పారు, సేమ్ స్టోరీస్ని కొత్తగా రాసుకొని కొత్తగా డిజైన్ చేసుకొని సినిమాలు అయితే తీస్తున్నాము అని తీస్తారని చెప్పేసి ఆల్రెడీ అయితే మనకైతే చెప్పుకోవచ్చారు. కానీ పెద్ద మనకి ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాని మనకు ఆల్రెడీ బుచ్చిబాబు గారు అయితే ఇంటి అయితే ఇచ్చేసారు, చెప్పేశారు కూడా ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పేసి. కానీ ఈ డ్రామాని బుచ్చిబాబు గారు రాసుకున్న కథ ఎలా తీస్తున్నారు, ఎలా దాన్ని డిజైన్ చేసి మన ఫ్యాన్స్కి, మన పబ్లిక్కి ఎలా చూపిస్తున్నారు. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ విధానంగా ఎలా చూపిస్తారనేదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, స్పోర్ట్స్ లెవెల్లో కావచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే కనుక ఒకవేళ ఏదైనా ఆడియన్స్కి ఆ ఎమోషన్స్ కానీ డ్రామా కానీ ఏదైనా కనెక్ట్ అయితే అయిపోతే కనుక ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమానే అయిపోతుందని మనకు ఆల్రెడీ తెలిసిందే విషయము. ఏంటంటే ఆ ఎమోషన్స్ని కనెక్ట్ అయ్యేలా చూసుకొని సినిమా అయితే తీస్తారు. కానీ బుచ్చిబాబు గారు పరంగా వస్తే కనుక ఫస్ట్ సినిమా ఉప్పెన సెకండ్ సినిమా వచ్చి ఆఫ్టర్ 5 years గ్యాప్ తర్వాత వచ్చేసి ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని సెలెక్ట్ చేసుకొని అది పెద్ద సినిమా తీస్తున్నారంటే యాడ్సప్ అనే చెప్పాలి. అండ్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా సినిమా తీస్తారు అని చెప్పేసి చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండేది. టైటిల్ రివీల్ చేసినప్పుడు కూడా రామ్ చరణ్తో సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉండేది. గ్లోబల్ స్టార్ని ఎలా చూపిస్తారు అని మనకైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక చికిరి సాంగ్ అనేది రిలీజ్ అయ్యి ఒక ట్రెండ్ అనేది అయితే సెట్ అయితే చేసింది. తర్వాత రై రై రా సాంగు, హెల్లెల్లో సాంగు, తర్వాత ట్రైలరు, గ్లింప్సు ఇవన్నీ చూస్తే కనుక మనకి ఎలా తీశారు అనే ఒక ఇదైతే వస్తుంది. బుచ్చిబాబు గారు అయితే కనుక ఆల్రెడీ ఫిక్స్ అయితే అయిపోయారనమాట. ఎలా చూపించాలి అని డిసైడ్ చేసి ఈ సినిమాని లేట్ అయినా కూడాను ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఎంత కష్టపడ్డారో మనకి ఈ విజువల్స్లో అయితే కనుక మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఇలా చూపిస్తారని మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, అలా అయితే చూపించారు. స్టోరీ పరంగా సినిమా రిలీజ్ అయ్యాక స్టోరీ పరంగా ఏదైనా ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతే మాత్రము ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి రామ్ చరణ్ కెరియర్లో. కానీ చూడాలి ఎలా ఉండబోతుందని చెప్పేసి. కానీ గేమ్ చేంజరు సేమ్ స్టోరీని రొటీన్ అయినా కూడాను అంటే అది చూపించే విధానం మనకి నచ్చలేదన్నమాట. ఆ విధానం నచ్చలేదు కాబట్టి అది ఫ్లాప్ అయితే అయింది సినిమా. కానీ దీన్ని సేమ్ స్పోర్ట్స్ లెవెల్ డ్రామాని ఏ విధంగా చూపించారు, మనకి ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది, మనం ఎలా తీసుకుంటాం అనేది దాని పైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి. కానీ కంపారిజన్ అని కాదు, కానీ ఏంటి అంటే కనుక దాని స్టోరీ దానిదే, దీని స్టోరీ దీని అంటే సినిమా చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకు క్రికెటర్ నుంచి బాక్సర్గా వరకు ఎందుకు మారారు, ఆ స్టోరీ బట్టి మనమైతే కనుక డిజైన్ అయితే చేశారు బుచ్చిబాబు గారు. ఆ స్టోరీ బట్టి మనకైతే అర్థమవుతుంది సినిమా అయితే రిలీజ్ అయిపోయాక. చూడాలి, వెయిట్ చేయాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఈ ట్రైలర్ పరంగా వస్తే కనుక నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే కనుక ఎంత ప్లాన్ చేశారని చెప్పేసి, ఎలా కథను రాసుకున్నారని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రామ్ చరణ్ గారి ఆ లుక్స్ అనమాట. ఆ లుక్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఫిక్స్ లెవెల్ అనమాట.
తర్వాత వచ్చేసి ఆ విలేజ్ డ్రాప్ను చూడండి, దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా క్యారీ చేశారనేదే ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాట్ కూడాను అలా ఉంది. తర్వాత ఏంటంటే గాని యాక్టర్స్‌ని ఇక్కడ కన్నడ యాక్టర్ శివಣ್ణ గారిని కూడా ఫేమస్ యాక్టర్ వాళ్ళని తీసుకున్నారు. తర్వాత రామ్ చరణ్, తర్వాత జగపతి బాబు గారు చాలా మెయిన్ క్యారెక్టర్స్‌నే ఈ సినిమాలో అయితే గన పెద్ద క్యారెక్టర్స్‌ని కూడా ఇన్వాల్వ్ అయితే చేశారు బుచ్చిబాబు గారు. మరి ఎలా ఉండబోతుందని చూడాలి. వాళ్ళ క్యారెక్టర్స్‌ని ఏ విధంగా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఏ విధంగా ఎలా ఉంటుందని కూడా మనమైతే గన రిలీజ్ అయినాక చూడాలి. నాకైతే గన ట్రైలర్ అయితే గన 100% అయితే గన నచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక ట్రెండ్ అనేది సెట్ చేస్తుంది. అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. తర్వాత ట్రైలర్ కూడాను మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. మనకి ఎక్కడ కూడాను బోర్ అయితే కొట్టదు. ఈ స్పోర్ట్స్ లెవెల్ డ్రామాని ఎలా కనెక్ట్ చేస్తారనేది చాలా అనేది ఇంకొకటి ఏంటంటే కనుక రంగస్థలంకి దీనికి కూడా పోల్చారు కొన్ని చోట్లయితే కనుక. రంగస్థలము వేరే, అంటే సుకుమార్ గారు కొన్ని ఈవెంట్స్లో కూడా చెప్పారు, రంగస్థలం మర్చిపోతారేమో పెద్ద మూవీ వచ్చాక అని చెప్పారు. ఎలా మర్చిపోయినా కూడాను పెద్దినే రంగస్థలమే. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ అలా డిజైన్ చేసి సినిమా అయితే ఫస్ట్ సినిమా వచ్చింది రంగస్థలం బట్టి చాలా సినిమాలు అయితే కనుక సేమ్ అదే విలేజ్ డ్రాప్లో సినిమాలు అయితే కనుక చాలా రిలీజ్ అయితే అయ్యాయి. కానీ రంగస్థలంలో రామ్ చరణ్ గారి క్యారెక్టరు, జగపతి బాబు క్యారెక్టరు, ఆ స్టోరీ, ఆ చూపించడం విధానం కానీ అసలు ఆ ఫీక్స్ లెవెల్ అనమాట. అది ఇప్పటికి కూడా రంగస్థలం అనేది ఒక బ్రాండ్ అనేది అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఒకవేళ వచ్చి బ్లాక్ బస్టర్ అయినా కూడా రంగస్థలంని బీట్ అయితే చెయ్యదు కూడా. ఎందుకంటే కనుక రంగస్థలం పేరే. ఒకవేళ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినా కూడాను రంగస్థలం కూడా ఉండే బ్రాండ్ అయితే ఎక్కడ తగ్గదు. ఉండే బ్రాండ్ కూడా ఎక్కడ అయితే నాకైతే తగ్గదు అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఎందుకంటే కనుక అలా మ్యూజిక్ డైరెక్టర్తో నుంచి, తర్వాత రామ్ చరణ్ గారితో నుంచి, యాక్టర్స్తో నుంచి ఎలా చూపించారని చెప్పేసి మనకు ఆల్రెడీ ట్రైలర్లో ఇంట్రొడ్యూసింగ్ అయితే చూపించారు. ఇప్పుడు ఎలా ఉండబోతుందని చెప్పేసి మనమైతే వెయిట్ అయితే చేస్తున్నామంటే, నేనైతే కనుక ఈగర్లీ రామ్ చరణ్ గారి సినిమా కోసం అయితే ఈగర్లీ అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ ట్రైలర్ నచ్చింటే, తర్వాత సాంగ్స్ అయితే నచ్చింటే కనుక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.